కన్సిస్టెన్సీ. ఫ్రిడ్జ్లో ఎడబెల్ ప్రింట్స్ ఎందుకు యూజ్ చేశానా అని బాగా అందరూ ఎలా ఉన్నారు? నిన్నైతే నేను చేసిన పనికి నా చెయ్యి మొత్తం పోయింది. రియల్ చాక్లెట్. ఇప్పుడు ఇది కేక్ వెయిట్ చేస్తే 2.5 kg ఉంది, అంటే మేబీ 2 kg ఉండొచ్చు. ఇది 500 grams ఉంటుంది కాబట్టి 1.5 kg రెక్టాంగిల్ షేప్లో కట్ చేయాలి. టూ లేయర్స్ కట్ చేయాలా, 3 layers కట్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. బట్ ఇంకొక లేయర్ కట్ చేస్తే మరీ తిన్న అయిపోతుంది అనిపిస్తుంది. అందుకే 2 layers ఆపేస్తున్నాను. ఎలాగో ఇంకొక లేయర్ వేయాలి పైన. ఇలాగే బాగుంది కదా, నేకెడ్ కేక్ లాగా. ఇప్పుడు హాఫ్ ఇది రీహీట్ చేస్తాను అనమాట. అంతా ఒకేసారి రీహీట్ చేసేసుకున్నా కానీ మనకి ఫ్రాస్టింగ్ చేయడానికి కావాల్సిన కన్సిస్టెన్సీ ఉండదు మనం చేసే కొద్దీ. సో మళ్ళీ సొలిడిఫై అయిపోతూ ఉంటుంది. సో మీరు కొత్తగా చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ స్టేట్లో ఉన్నప్పుడు మట్టుకి ఫ్రాస్టింగ్ చేయకండి. చాలా కష్టపడాల్సి వస్తుంది ఫ్రాస్టింగ్ చేయడానికి. వస్తుంది కానీ నీట్గా చాలా కష్టపడాలన్నమాట. సో నేను ఇప్పుడు దీన్ని రీహీట్ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా చేస్తే ఫ్రాస్టింగ్ ఈజీగా అవుతుందా. చూడండి, కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందన్నమాట. పల్చగా కూడా అవుతుంది థిన్గా, బట్ స్టిల్ ఇదైతే సరిపోతుంది. యాక్చువల్లీ సెకండ్ సో నేను అనుకున్నంత కష్టంగా ఏం లేదు. మళ్ళీ ఐ థింక్ 4-5 years తర్వాత గనాష్ ఫ్రాస్టింగ్ చేశాను. సో దీన్ని ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫైనల్ ఫినిషింగ్ ఎలా చేయాలో ఒక చిన్న సీక్రెట్ ఉంది, చెప్తాను, వెయిట్ చేయండి. నెక్స్ట్ టైం నాన్ ఎడిబుల్ ప్రింట్స్ యూజ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎడిబుల్ ప్రింట్స్ ఎందుకు యూజ్ చేశానా అని బాధపడుతున్నాను. సో ఇది ఒకసారి కేక్ మీద పెట్టిన తర్వాత, కేక్ రివ్యూ వచ్చిన తర్వాత ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటుంది. బట్ నాన్ ఎడిబుల్ ప్రింట్స్ వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఎడిబుల్ ప్రింట్స్ వల్ల సో యూ కెనాట్ ఇట్లా మనం టచ్ చేయలేము. చాలా జాగ్రత్తగా బేబీ లాగా చూసుకోవాలి. ఇలా కట్ చేయడానికి కూడా అవ్వదు. నాకు ఇష్టమైన చేతిలో చాలా ఈజీగా కట్ చేసుకున్నాను నాన్ ఎడిబుల్వి. ఇవి నార్మల్ పేపర్ ప్రింట్స్.
అండ్ అవైలబిలిటీ కూడా నాన్ ఎడిబుల్ ప్రింట్స్ అంటే మనం ఎవరైనా ఇప్పుడు బేకింగ్ సప్లై షాప్స్ కానీ వేరే పర్సన్స్ కానీ మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇప్పుడు ఈ ప్రింట్స్ అంటే మనకి నేనైతే జిరాక్స్ షాప్లో వెళ్ళి తీసుకున్నాను అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ. ఇదే ఒక కంప్లీట్ షీట్ వచ్చి A4 సైజ్ షీట్ అట్లీస్ట్ 100 to 150 తీసుకుంటారు. సో నాకు టోటల్ 4 షీట్స్ వచ్చి నాకు ఇది ఓన్లీ 150 రూపీసే పడింది. సో చూడండి ఎంత ప్రైస్ డిఫరెన్స్. మనం క్లయింట్కి కూడా తక్కువ రేట్కి ఇవ్వచ్చు. ఇవే నేను ఎడిబుల్ ప్రింట్స్లో తీసుకుంటే సో ఇక్కడే వాళ్ళకి 1000 రూపీస్ వరకు పే చేయాల్సి వస్తుంది. సో వెరీ ప్రైస్ కాస్ట్ ఎఫెక్ట్. ముందే కట్ చేసుకుని పెట్టుకోవడానికి ఉండదు అండ్ ముందే కేక్ మీద పెట్టలేము. కేక్ ఎప్పుడు ఒక 1 hour డెలివరీ ముందైతేనే కేక్ పైన పెట్టగలుగుతాము. ఇవైతే మనం ఎప్పుడైనా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టచ్చు. ఎందుకంటే ఎడిబుల్ ప్రింట్స్ ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ బ్లీడ్ అయిపోతాయి. ఎందుకంటే షుగర్ కాబట్టి ఒక్కొక్కసారి కరిగిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. సో నాకు నాన్ ఎడిబుల్ ప్రింట్స్ చాలా బెస్ట్ అనిపిస్తుంది. చూద్దాం. చాలా సింపుల్ అండి. జస్ట్ మనం క్లియర్ టేప్ తీసుకుని ఒక టూత్పిక్ తీసుకుని దీనికి ఇలా పెట్టి అంటించాను. అదే నా ఎడిబుల్ ప్రింట్స్ మనం ఇట్లా స్టిక్ చేయాలి అని అంటే ఫాండెంట్ కానీ చాక్లెట్ కానీ దానికి మళ్ళీ టిక్ చేసి పెట్టాలి మనం బ్యాక్. సో ఇదైతే ఈజీగా మనం ఇప్పుడు ఇట్లా పెట్టచ్చు. ఫ్రిడ్జ్లో బాగా చిల్లైన తర్వాత మనం షార్ప్ ఆబ్జెక్ట్ అంటే ఇట్లా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం స్మూత్ చేయడానికి హాట్ బాయిలింగ్ వాటర్ అండ్ స్పాచులా అనమాట. ఇప్పుడు దీంట్లో ఇట్లా డిప్ చేసి ఇట్లా తుడిచి ఇట్లా అంటే స్మూత్ అయిపోతుంది. ఇది చెమటలు అనుకుంటున్నారా? కేక్ చేసి కాదు, ప్యాకింగ్ చేసి. ఈ ప్యాకింగ్ చేసేటప్పుడు ఇలా చెమటలు పట్టేసి న్యూ మంచి ప్యాకేజింగ్. దిస్ ఇస్ ద టైం. మంచి ప్యాకేజింగ్ ఆర్డర్ చేయాలి. ఏంటి అవి ఎందుకలా చూస్తున్నావు? ఏం వీడియో తీస్తున్నానా? బేకింగ్ పేపర్ని ఇలా పెట్టాను.